నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. నగరంలో ప్రబలిన డయేరియా, ఒకరు మృతి. నగరపాలక సంస్థ అధికారుల వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నేత బాబురావు. మొగల్ రాజ్పురంలో ప్రబలిన డయేరియాతో అలర్ట్ అయిన నగరపాలక సంస్థ వైద్య శాఖ అధికారులు డయేరియా బాధితులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామన్న జిల్లా వైద్య అధికారిని సుహాసిని. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై పుస్తకాన్ని విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ మాచర్లలో వైకాపా మారణ హోమం సృష్టించిందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీజీ ఎస్ బాబ్జీ, అదనపు సీఈఓ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారులు మరియు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు వారి నియోజకవర్గాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. డయేరియాలో నగరవాసులు ఇబ్బందులు పడుతూ ఉంటే నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు నిద్రపోతున్నారని సిహెచ్ బాబురావు ఆరోపించారు. మొగల్ రాజపురం బోయపాటి మాధవరావు వీధిలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో పలుచోట్ల మంచినీళ్లు పంపుల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయని, పలుసార్లు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. మొగల్ రాజపురంలో ఇప్పటికే దుర్గారావు అనే వ్యక్తి మృతి చెందాడని, మరో 5గురు ఈ వ్యాధితో మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయన్నారు. ఈ సంఘటనకు నగరపాలక కార్యాలయము, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం పెద్ద పెద్ద యంత్రాంగం ఉండి ఇంతవరకు అసలైన కారణం తెలుసుకోలేకపోయారన్నారు. అతిసార వలన 5గురు మరణించినట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ మరణాలు డయేరియా వల్లనే జరిగినాయా లేదా నిర్ధారించాల్సిన బాధ్యత అటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ఒకవైపున దుర్గారావు, ఇంకొక వైపున ఇందిరా, ఇంకొక మరో ఇద్దరు కళ్యాణం, ఇంకో ఇద్దరు చనిపోయినట్టుగా వచ్చినాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు ఇవి డయేరియానా కాదా అనేటువంటిది నిర్ధారణ చేయాలి. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఇవాళకి 50 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందారు. సుమారుగా 100 మందికి పైగా వాంతులు, విరోచనాలతో వారం రోజుల నుండి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు సుమారుగా మొగల్ రాజపురంలోని కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు, క్రీస్తురాజపురం వరకు కూడా ఈ సమస్య విస్తరించి ఉంది. 1500 కుటుంబాలు ఈ నీటి కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ మరణాలకి నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మొత్తం ఓటింగ్ 44 ఇమీడియట్గా మేము అటెండ్ అయ్యాము. ఈ అటెండ్ అవుతాం కారణం మా మేడం గారు టీమ్స్ చేస్తారు సార్. ప్రతి ఇంటికి ఒక నేను ఆశా వర్కర్ ఏఎన్ఎం చెప్తున్నారండి. కొద్దిగా మేడం మీద ఉన్న వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం చెప్తే వాళ్ళు అక్కడి నుంచి దిగనే ఉంటుంటే మెడికల్ ఆఫీసర్నే పంపిస్తున్నారు. 4 నుంచి 7 మంది డాక్టర్స్ రెడీగా 24 hours పెట్టున్నాం. మేము వచ్చిన దగ్గర చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. అంటే డీహైడ్రేషన్ ఒక 2-3 మోషన్స్ అవుతున్నాయంటే టాబ్లెట్ను ఓఆర్ఎస్ ఇస్తున్నామండి. దాని దాటి 5-6 అవుతున్నాయంటే ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి మా యూపీఎస్లో పెట్టి అక్కడ సెలెన్స్ ఎక్కిస్తున్నామండి. ఇంకేమనిపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి అక్కడ యాంటీబయాటిక్స్ పెట్టేసి ఇది ట్రాన్స్పోర్టేషన్ కూడా 108 ఇచ్చి మా ఏఎన్ఎం ఇచ్చేసి పంపిస్తున్నామండి. ఫాలో అప్ చేస్తున్నామండి. 2 పూట్ల పొద్దున్న, సాయంత్రం, రాత్రి 3 పూట్ల కంటిన్యూ
ఎటువంటి రికార్డులు కానీ ఇది కానీ లేదు. 6 నెలల నుంచి వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నటువంటి అధికారులు కానీ కింద సిబ్బంది కానీ ప్రజలు చాలా నిర్లక్ష్యమైనటువంటి మొగల్రాజ్పురం ఏరియాలో వివిధ అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి సుమారు 50 మందికి వైద్య సేవలను జిల్లా ఆరోగ్య సిబ్బంది అందించారు. గత 2 రోజుల నుండి సుమారు 50 మందికి ఈ వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలు అందించినట్లు జిల్లా వైద్యాధికారిని సుహాస్ని తెలిపారు. ఈ ఏరియాల్లో మంచినీళ్ల పంపుల ద్వారా వచ్చిన వాటర్ శాంపిళ్లను ఇప్పటికే హైదరాబాద్, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు పంపినట్లు తెలిపారు. విరోచనాలు, వాంతులు తదితర అనారోగ్య సమస్యలు పలు కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. పూర్తి స్థాయిలో నివేదిక వస్తే గానీ అసలు కారణం తెలుస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వైద్య శిబిరం అనే వైద్య సేవలు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఇచ్చిన ఆదేశాల మేరకు అట్లనే మనకి స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి. తర్వాత ఒక డెత్ అనేది మాకు నోటీసులోకి వచ్చింది. మేము అది కూడా సర్విలెన్స్కి ఆర్ఆర్టీ టీం వెళ్ళారు. మేము కూడా ఇంటికి వెళ్ళడం అది జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక 4 విరోచనాలు అనేవి, తర్వాత ఎక్కడ అవ్వలేదు. దానికి సీసాలు కూడా పక్కకి వెళ్ళి పెట్టించుకున్నాము ఆర్ఎంపీ దగ్గర. ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది. అతను ఎపిలెప్టిక్ అంట, అంటే ఫిట్స్ వస్తాయంట, తరనే అట్లానే పెరాలసిస్ కూడా సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు అది రాగానే వాళ్ళు ఆ పక్కనున్న ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు, ఇది దాంతో కూడా గిరిపురం యూపీఎస్సీ కింద వస్తుందండి. సో అక్కడి నుంచి డాక్టర్ గారు, అక్కడి నుంచి ఏఎన్ఎంలు మాకు ఏరియాలో డైరియా కేసులు ఉన్నాయి, కొంచెం వాంతులు విరోచనాలు కూడా కేసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే మేము ఇక్కడికి టీం కూడా ఎపిడెమియాలజీ టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వెంటనే ముందు సర్వే చేసి ఆ సర్వేలో ఇళ్లలో ఎంతమంది ఉన్నారు, పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అని కూడా చూసుకొని వెంటనే ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మాతో పాటు విఎంసీ కమిషనర్ గారి వైపు నుంచి కూడా వాళ్ళ టీం కూడా రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఒక 2 వారాల నుంచి నీళ్లు కొంచెం మడ్డిగా వస్తున్నాయి మాకు అని చెప్పడం జరిగినందువల్ల విఎంసీ తరపున వాళ్ళు కూడా వాటర్ శాంపుల్స్ అన్నీ కూడా వెంటనే పంపించడం జరిగిందండి ఇక్కడ నేను ఈవినింగ్. ఆ తర్వాత ఒక ఇద్దరు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో, ఒకళ్ళిద్దరేమో గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు నిన్న ఇన్ఫర్మేషన్ అందింది ఉన్నారని. సో వాళ్ళని కూడా మేము కనుక్కున్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా స్టేబుల్గా ఉండడం జరిగింది. సో తర్వాత ఇక్కడ నైట్ అంతా కూడా ఇంకొక షిఫ్ట్ వైజ్గా మేమందరం కూడా డాక్టర్స్ని ఇక్కడ టీం వేసి, అలానే టీము సూపర్వైజర్ టీము అట్లనే ఆశాలు ఏఎన్ఎంలు కూడా ఇక్కడ ఉండి రాత్రి కూడా ఇక్కడ ఏదన్నా అయితే కూడా ఒకవేళ మోషన్స్ అయినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ట్రీట్మెంట్ విధంగా కూడా మనం ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా అమర్చడం జరిగిందండి. సో రాత్రి మనకు ఇక్కడ ఒక 5 కేసులు ఇక్కడ రావడం జరిగింది. అది కూడా ఒక 2 సార్లు విరోచనం అవ్వడం అని చెప్పడం జరిగిందండి. అలానే ఉదయం టైంలో తెల్లవారుజామున తర్వాత మళ్ళీ ఒక 2 కేసులు వచ్చాయి. తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా మోషన్స్తో రావడం జరిగింది. ఆ తర్వాత ఉదయం మళ్ళీ మనకి విఎంసీ కమిషనర్ గారు వైకాపాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. వైకాపాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో ఆ పార్టీ రూపొందించిన పుస్తకాన్ని దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, అశోక్ బాబు తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మారణ హోమం సృష్టించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందని, వైకాపా ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినందునే ఆయన మారిపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపారు. నువ్వు మాచర్ల ఏదో నీ అడ్డా అంటున్నావు కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం మాచర్ల అనే ఒక నియోజకవర్గం, అది ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం, అది పల్నాటి బ్రహ్మనాయుడు,
వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని రైతు కూలీ సంఘం ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు రాంబాబు తెలిపారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధరతో పాటుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం మహాసభల్లో చర్చించి రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు, కౌలు రైతులు సమస్యలపై మేధావులతో కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు అనేక అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిని. మిత్రులారా, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు జూన్ 15, 16, 17 తారీఖులు ఏలూరులో టొబాకో మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్నాయి. గత రాష్ట్ర మహాసభలు 2016 జూన్లో గుంటూరులో జరిగాయి. 2016 నుంచి 2024 మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మూలం, వాటి పరిష్కారాలకు సంబంధించి ఈ మహాసభల్లో చర్చించి ఆ పరిష్కారం అనేది దానికి సంబంధించిన కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. దానికోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి. దీనికి మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ ఝాన్సీ గారు, అట్లనే సెక్రటరీగా ఉన్న నాగరాజు గారితో పాటు అనేక మంది వామపక్ష పార్టీలో ఉన్న రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు, ప్రజాతంత్ర మేధావులు వస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఆయన, అలాగే జేడీ లక్ష్మీనారాయణ ప్రముఖ ఐపీఎస్ అధికారి ఆయన వస్తున్నారు. రిటైర్డ్ అగ్రికల్చరల్ ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు గారు, ఇలాంటి మేధావులు, ప్రజాతంత్రవాదులు కూడాను ఈ మహాసభలకు వచ్చి వాళ్ళ సందేశాలు అవి ఇస్తారు. సరే, ముఖ్యంగా ఈ 2016 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి మన వ్యవసాయ రంగం పూర్తిగా పరాధీనం అయిపోయింది. అలానే వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మార్కెట్లు మాత్రమే కాకుండా ఈ సాగు భూముల్లో ఉన్న. నా పేరు వీరబాబు, ఉమ్మడి కృష్ణా జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శి నేను. ఇప్పటికే వ్యవసాయం రైతాంగానికి గిట్టుబాటు కాక అనేక నష్టాలు పాలయ్యి కష్టాలతోటి మరి రైతాంగం ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితికి నెట్టబడ్డారు. మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాము, దీన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్దామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర పాలకులకు మాత్రం ఆలోచన అయితే లేదు. దీని మీద నిర్లక్ష్యంతో వారు ఉన్నారు. అట్లానే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ఇంకా వ్యవసాయ సంఘాలు అనేక మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినా సరే వాటి జోలికి కూడా వెళ్ళట్లేదు. మార్కెట్ మీద బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం జిల్లాకు వచ్చిన ఆయన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను సందర్శించారు. 6 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను పరిశీలించారు. ఈసీఐ నిబంధనల మేరకు కౌంటింగ్ హాల్లో భద్రతా బారికేడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్స్ వద్దకు అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలను ఆయన నిశితంగా పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 15, 16 తేదీల్లో బెంగళూరులో దక్షిణ భారత ఉత్సవ్ 2024 అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ప్రతినిధులు తెలియజేశారు.
ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడుతూ టూరిజం పరిశ్రమలో వాటాదారులను నిమగ్నం చేయడానికి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బెంగళూరులో జూన్ 15-16 తేదీల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రాష్ట్రంలో సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహించిన ఆయన ఈ సదస్సుకు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు సుమారు 200 విదేశీ ప్రముఖులు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. జూన్ 15-16 తేదీన పెట్టాలని చెప్పి పర్యాటక రంగంలో ఉన్న 6-7 రాష్ట్రాలు, దాంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాల్లోంచి ఒక్కొక్క చోట ఒక సంవత్సరం పెట్టాలనే ఉద్దేశంతో, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక పాలసీని అనౌన్స్ చేసుకున్నారు. ఈ రొటేషన్లో ఈ సంవత్సరం కర్ణాటకకు వచ్చింది. నెక్స్ట్ రొటేషన్లో 6 రాష్ట్రాలకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందరం ఐక్యతగా ఉండాలి, పర్యాటక రంగం అభివృద్ధి చేయాలి. పెట్టుబడులు కేరళలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టచ్చు, ఇక్కడ ఉన్నవాళ్ళు కేరళ వెళ్ళి పెట్టచ్చు. రకరకాల చోట్ల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చారు. భారత ప్రధాని ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఎంఎస్ఎంఈ సెక్టర్లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం నుంచి కూడా సమిష్టిగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ ఉత్సవానికి ఏపీ ఛాంబరు మరియు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ నుంచి కూడా జూన్ 15వ తారీఖు ప్రోగ్రాంకి అందరం అటెండ్ అయ్యి చాలా కార్యక్రమాన్ని డెవలప్. మీరు కనుక చూస్తే చిన్న చిన్న దేశాలైన తైవాన్ కానీ, వియత్నాం కానీ, ఇవన్నీ ఆ కంట్రీ ఎకానమీ అంతా టూరిజం మీద ఆధారపడి నడుపుతా ఉన్న దేశాలు ఇవన్నీ. మనకి 140 కోట్ల ప్రజలు ఉన్నారు. అది కాకుండా ప్రపంచంలో ఏ దేశంలో లేని టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇక్కడ మీరు ఏ రకమైనది తీసుకున్నా సరే మనకు అట్లాంటి అవకాశాలు ఉన్న సెక్టార్స్ ఇది. కానీ దానికి అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు. గవర్నమెంట్ ఇప్పుడు రియలైజ్ అయ్యి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రియలైజ్ అయ్యి దీనికి బ్రహ్మాండమైన ప్రోత్సాహాలు, ప్రైమ్ మినిస్టర్ పర్సనల్గా దీన్ని సెక్టార్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించటం, దానికి అనుగుణంగా స్టేట్స్ కూడా ముందుకు రావటం. ఈవేళ సౌత్ ఇండియా దక్షిణ భారత ఉత్సవం అని చెప్పి ఈ సౌత్ ఇండియాలో ఉన్న టూరిజం పొటెన్షియాలిటీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఇనిషియేట్ తీసుకుని ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రజలకి అవేర్నెస్ తీసుకురావటం, అలాగే ఇన్వెస్టర్స్ను కూడా అట్రాక్ట్ చేయటం. ఈ సెక్టార్లో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 1 కోటి రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. రకరకాల ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఉన్న సెక్టార్ ఇది. ఎంప్లాయ్మెంట్ విపరీతంగా అభివృద్ధి అవుద్ది. ఈవేళ చూస్తే ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ రేటు మన ఇండియాలో విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇమీడియట్గా అడ్రస్ చేయాలంటే ఈ టూరిజం సెక్టార్ని కనుక ఈ ఆల్ ఇండియా లెవెల్లోనూ, స్టేట్ లెవెల్స్లోనూ, అట్లాగే అన్ని రకాల ఛాంబర్స్ యాక్టివ్గా ప్రమోట్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయొచ్చు. అలాగే కంట్రీ యొక్క జీడిపిని మనం పెంచడానికి, ఫారిన్ ఎక్స్చేంజ్ని కూడా అట్రాక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇది అద్భుతమైన కార్యక్రమం. ఏపీ ఛాంబర్స్ తరఫున మేము కూడా యాక్టివ్గా నిర్బంధ విద్యను అభ్యసించిన సంస్థలపైన విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ పాఠశాల కళాశాలల్లో బ్రిడ్జ్ కోర్స్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి నిర్బంధ విద్యను అభ్యసించిన సంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్ డిమాండ్ చేశారు. కాసులకు కక్కుర్తిపడి కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సెలవు దినాల్లో పాఠశాల కళాశాలలు తరగతులు నిర్వహించడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల సెలవు దినాల్లో చట్టవిరుద్ధంగా తరగతులు నిర్వహించడం చాలా దారుణమైన చర్య అని మండిపడ్డారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుగానే కళాశాలను అయితేమి, పాఠశాలను అయితేమి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారాయణ, చైతన్య, ఎస్ఆర్ వివిధ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుగానే వాళ్ళ యొక్క యాజమాన్యం వాళ్ళు ఫ్యాకల్టీ అందరూ కూడా హౌస్ విజిటింగ్ క్యాంపింగ్ల పేర్లతో ఇంటికి పంపించి విద్యార్థులకి డిస్కౌంట్లు ఇస్తాం, మీరు ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటే అని చెప్పి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మోసపూరిత మాటలు చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి లక్షలాది రూపాయల డొనేషన్ల పేరుతో ఈరోజు యాజమాన్యం ముందస్తుగానే అడ్మిషన్లు చేసుకునేసి విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుగానే బ్రిడ్జ్ కోర్సులు, అనేక రకాల కోర్సుల పేర్లతో ఈరోజు సెలవుల దినాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించినటువంటి వాళ్ళ యొక్క నిబంధనల్ని తుంగలో తొక్కి ఈరోజు
తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఆర్ఐఓ గారి నుంచి పైన విద్యాశాఖ మండలి చైర్మన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా విఫలం చెందారని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన, అదేవిధంగా స్కూల్స్ నుంచి కాలేజ్ వరకు ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు ప్రకటించినటువంటి నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తున్నటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకొని అలాంటి కళాశాలను సీజ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము కోరుతున్నాం. అదేవిధంగా వస్తున్నటువంటి విద్యా సంవత్సరానికి అనుగుణంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మానవ అక్రమ రవాణా అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట మోసపోయిన తెలుగు యువతతో కాంబోడియాలో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న వైన్యం ఇటీవలే తీవ్ర కలకలం రేపింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. ఈ అంశంపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న మానవ అక్రమ రవాణా అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను కాపాడి వారిని రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వృద్ధులకు అందిస్తున్న సామాజిక భద్రతా పెన్షన్లను ఈసారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు మునుపు ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ నిర్వహించింది. మే నెలలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈసారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దివ్యాంగులు, నడవలేని వారికి మాత్రం ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోమ్ ఓటింగ్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వచ్చిన ఓట్లను సరైన నిర్వహణ నైపుణ్యాలతో లెక్కించవలసిన అవసరం ఉందన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వేగంతో పాటు ఖచ్చితత్వం అత్యంత ప్రధానమన్నారు. ప్రతి టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. జూన్ 4న కౌంటింగ్ ప్రారంభానికి రెడ్మిజేషన్ నిర్వహించాలన్నారు. ఫారం 13C, ఫారం 13A, ఫారం 13B స్థాయిల్లో రిజర్వేషన్ నిబంధనలు, డిక్లరేషన్స్లో సీరియల్ నెంబరు, ఓటర్ సంతకం, అటెస్టర్ సంతకంతో పాటుగా బ్యాలెట్లో మార్కింగ్, ట్యాబులేషన్ అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. నగరంలో ప్రబలిన డయేరియా, ఒకరు మృతి. నగరపాలక సంస్థ అధికారుల వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నేత బాబురావు. మొఘల్ రాజ్పురంలో ప్రబలిన డయేరియాతో అలర్ట్ అయిన నగరపాలక సంస్థ, వైద్య శాఖ అధికారులు. డయేరియా బాధితులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామన్న జిల్లా వైద్య అధికారిని సుహాసిని. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై పుస్తకాన్ని విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ మాచర్లలో వైకాపా మారణ హోమం సృష్టించిందని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.